హలో ఎవరీవన్. ఈరోజు మనం మిషన్ డ్రాయింగ్లోన ఎసెంట్రిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పార్ట్స్ లిస్ట్ అనమాట. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి. సో పార్ట్స్ లిస్ట్ చూడండి. స్ట్రాప్ 2 స్ట్రాప్స్ ఉన్నాయి, 1 2. నెక్స్ట్ అలాగే సీవ్ ఉంది, సిమ్ ఉంది, బోల్ట్స్ అండ్ నట్స్ ఉన్నాయి. సిమ్ అనేవి 2 క్వాంటిటీ ఉన్నాయి, అలాగే బోల్ట్స్ అండ్ నట్స్ కూడా 2 క్వాంటిటీ ఉన్నాయి. 2 క్వాంటిటీ ఉన్నాయి అంటే మన ఫిగర్లో 2 సార్లు అవి రిపీట్ అవుతాయి అన్నమాట. పార్ట్ 1 and 2 కలిపి ఒకే పార్ట్లో కనిపిస్తాయి. దాని తాలూకు ఫ్రంట్ వ్యూ అలాగే సైడ్ వ్యూ 2 ఇచ్చాడనమాట. సో ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూడండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో మనకి డయామీటర్ 170 డయామీటర్ ఇచ్చాడు. ఆ 170 డయామీటర్ మనకి అలాగే థర్డ్ పార్ట్లో కూడా 170 డయామీటర్ ఉంది. సో ఈ థర్డ్ పార్ట్ అనేది ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మధ్యలో వస్తుంది అనమాట. సేమ్ సర్కిల్లోన సేమ్ ప్లేస్లో వస్తుంది. ఫోర్త్ పార్ట్ అనేది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ మధ్యలో వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, విత్ 8 mm ఉంది. అవి 8 mm విత్ మధ్యలోనే మనకి ఈ ఫోర్త్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. ఫిఫ్త్ పార్ట్ M16 థ్రెడ్డింగ్ ఉన్నది అన్నాడు. సో M16 ఆర్ 16 mm డయా హోల్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఆ హోల్ ఎక్కడ ఉంటే ఈ ఫిఫ్త్ పార్ట్ కూడా అక్కడే వస్తుంది. సో ఇప్పుడు మనం ఫిగర్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ సెంటర్ ఆరిజిన్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం డ్రా చేసే ఫిగర్కి లార్జెస్ట్ మెజర్మెంట్స్ చూసుకొని మనకున్న ప్లేస్లో సరిపోతుందో లేదో అనేది ఫస్ట్ చూసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటర్ సర్కిల్ నుంచి కాకుండా అవుటర్ సర్కిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఈ అవుటర్ సర్కిల్ రేడియస్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు మనకి. సెంటర్ సర్కిల్ 170 డయామీటర్ ఇచ్చాడు. అంటే 170 అంటే 170లో హాఫ్ వచ్చేసరికి 85. ఈ థిక్నెస్ 24 అని ఇచ్చాడు కదా, 85 + 24 చేశారనుకోండి 109 అనమాట. అలాగే టోటల్ హైట్ వచ్చేసరికి 210 + 20 చేసామనుకోండి టోటల్ 250 వస్తుంది. టోటల్ హైట్ వచ్చేసరికి 250 అనమాట. సో ఫస్ట్ ఈ మెజర్మెంట్స్తో స్టార్ట్ చేస్తాం మనం. ఇప్పుడు రేడియస్ 109 రేడియస్ తీసుకుంటాం కంపాస్లోన. సో ఫిగర్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోండి. 1H or 2H పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు సెంటర్ యాక్సిస్కి లెఫ్ట్ అండ్ రైట్ 4 mm మార్క్ చేసుకున్నాం. టోటల్ 8 mm అనమాట. అలాగే 55 మార్క్ చేసుకుంటున్నాం. సేమ్ కింద ఉన్న ప్రొజెక్షన్సే పైకి ప్రొజెక్ట్ అవుతాయి అనమాట. కింద ఉన్న 55 అలాగే 4 ఆ మెజర్మెంట్స్ పైకి మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 120 మార్క్ చేసుకున్నాం, రైట్ సైడ్ 120. సో ఇక్కడ టోటల్ విత్ 18, 84, 18 అది మార్క్ చేసుకుంటున్నాం. సెంటర్ యాక్సిస్ నుంచి 85 ఒక వెర్టికల్ యాక్సిస్ ఇంకో డ్రా చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇంకో స్క్రూ అనేది అక్కడ వస్తుంది అనమాట, నట్ అండ్ బోల్ట్. జస్ట్ ఆ పార్ట్ మామూలుగా డ్రా చేస్తాం, బోల్ట్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి పార్ట్స్ లిస్ట్లోన ఆ బోల్ట్ లేదు కాబట్టి, 6 mm బోల్ట్ లేదు కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు రేడియస్ 85 రేడియస్ తీసుకొని ఒక సర్కిల్, ఫుల్ సర్కిల్ అనేది డ్రా చేసాం. ఇది 170 డయా సర్కిల్ ఉంది కదా, అది కంపాస్లో 85 తీసుకున్నాం. ఇప్పుడు ఆ 85కి మళ్ళీ మనం 6 mm యాడ్ చేస్తున్నాం. సో పైన కంటిన్యూస్ సెమీ సర్కిల్ వస్తుంది, కింద డాష్డ్ సెమీ సర్కిల్ వస్తుంది అనమాట హారిజాంటల్ యాక్సిస్కి కింద.
ఇప్పుడు ఫిగర్ కొద్దిగా డార్క్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయిపోయినట్టే అనమాట. ఒక్కొక్క పార్ట్ అయిపోయేటప్పుడు మనం ఫిగర్ కొద్దిగా డార్క్ చేసుకున్నాం అనుకోండి, ఏ పార్ట్ ఏంటి అనేది మనకు కొద్దిగా ఐడియా ఉంటుంది అనమాట. మొత్తం ఫిగర్ టోటల్ అసెంబ్లీ మొత్తం ఒకసారి డార్క్ చేస్తామంటే మళ్ళీ అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఒక్కొక్క పార్ట్ ఫినిష్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకొని అది డార్క్ చేసుకోవడం మంచిది. సో ఇక్కడ 6 mm హోల్ వస్తుంది. 6 mm హోల్ అంటే మనకి సెంటర్ యాక్సిస్ ఒకటి ఉంది కదా, ఆ యాక్సిస్కి అటువైపు 3 mm ఇటువైపు 3 mm మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అప్పుడు లైన్స్ డ్రా చేయాలన్నమాట. ఆ 6 mm హోల్ తాలూకా హైట్ 18 mm ఇచ్చాడు. 18 mm మార్క్ చేసుకుంటున్నాం. దాని కింద ఇంకొక హోల్ ఉంది, 3 mm హోల్ లాంటిది. అది 45 degrees యాంగిల్తో ఉందన్నమాట. ఫస్ట్ ఆ 45 degrees యాంగిల్ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత యాంగిల్ సెట్ చేశాక ఆ యాంగిల్ 45 degrees లైన్ పైన మళ్ళీ మనం 1.5 mm ఇటు 1.5 mm అటు 1.5 mm మార్క్ చేసుకుంటాం. అప్పుడు జాయిన్ చేసుకోవాలి. మనకి యాక్సిస్కి సిమెట్రీగా రెండు వైపులు ఈక్వల్గా రావాలి అంటే యాక్సిస్కి ఇటు హాఫ్ అటు హాఫ్ పెట్టి డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం 16 mm బోల్ట్ 16 mm హోల్ మార్క్ చేస్తున్నాం. అది 20 mm డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆ 20 mm యాక్సిస్ అనేది డ్రా చేసుకుంటాం. కింద నుంచి 20 mm, మీద నుంచి 20 mm యాక్సిస్ డ్రా చేశాక అప్పుడు యాక్సిస్ నుంచి యాక్సిస్కి ఒకవైపు 8 ఇంకోవైపు 8 మార్క్ చేసుకోవాలన్నమాట. టోటల్ 16 mm. సో ఇక్కడ కూడా ఒక థ్రెడ్డింగ్ హోల్ వస్తుంది 16 mm. అది మనం జస్ట్ చూపిస్తాం. మనకి 16 mm బోల్ట్ ఇంకోటి చూపించలేదు పార్ట్స్ లిస్ట్లో. సో ఓన్లీ థ్రెడెడ్ పార్ట్ హోల్ మాత్రమే డ్రా చేస్తాం అనమాట. సెకండ్ పార్ట్లో ఎలా ఉన్నదో అలాగా. నెక్స్ట్ అలాగే ఎగ్జామ్స్ టైంలో చాలామంది డౌట్స్తో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోలేక, ఎవరికి అడగలేక. కామెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు, నేను అప్పటికప్పుడు రిప్లై ఇవ్వలేకపోతుంటా. అలాగే కామెంట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ టైంలో మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, నా సపోర్ట్ కావాలి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఈ వీడియో కింద సూపర్ థ్యాంక్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్తో నాకు 100 రూపీస్ పే చేశారనుకోండి, పే చేసి ఆ స్క్రీన్ షాట్ అలాగే మీ ఫోన్ నెంబర్ నా మెయిల్ ఐడికి పంపిస్తే నేను వాళ్ళకి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తాను. కాంటాక్ట్ చేసి ఒక 2 days వరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా విత్ వీడియో కాల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ హ్యాచింగ్ మీరు చూస్తే ఈ రెండు డిఫరెంట్ పార్ట్స్ అని చూపించడానికి రెండు వేరు డైరెక్షన్లో హ్యాచింగ్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయిపోయింది, మనం థర్డ్ పార్ట్ అనేది డ్రా చేస్తాం. సో ఈ థర్డ్ పార్ట్ అనేది మనకి సెంటర్లో వస్తుంది అనమాట. సేమ్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్ నుంచి సర్కిల్స్ అనేవి డ్రా చేస్తాం. 170 డయా సర్కిల్ డ్రా చేస్తాం. అక్కడ నుంచి 6 mm థిక్నెస్ సర్కిల్ కూడా డ్రా చేస్తాం. సో ఇంకా ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 centers ఉంటాయి. 2 centers, ఫస్ట్ సెంటర్ మెయిన్ సెంటర్ మనం ఫస్ట్ 2 parts ఏ సెంటర్తో డ్రా చేస్తామో ఆ సెంటర్ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి 30 mm డిస్టెన్స్లో ఇంకో సెంటర్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం R70 రేడియస్తోని మనం ఫస్ట్ ఆర్క్స్ డ్రా చేస్తాం. తర్వాత 30 mm డిస్టెన్స్లో ఉన్న సెంటర్ పాయింట్ నుంచి 60 రేడియస్తోని ఆర్క్స్ అనేవి డ్రా చేయాలన్నమాట.
సో ఫస్ట్ 30 డిస్టెన్స్లో ఉన్న సెంటర్ మార్క్ చేసుకుంటున్నాం. తర్వాత R70 తీసుకుంటున్నాం. కంపాస్లోన ఆర్క్ డ్రా చేసాం. ఇక్కడ మధ్యలో డిస్టెన్స్ 18 mm డిస్టెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సెంటర్ నుంచి R60 రేడియస్తోని ఆర్క్ అనేది డ్రా చేసాం. ఇవి ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొన్ని డైమెన్షన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వలేదు. 170 అనేది 2 times రిపీట్ అయింది. అవుటర్ డయామీటర్ 170 అది ఓకే. ఇన్నర్ డయామీటర్ మళ్ళీ 170 అని చూపించాడు, అది 70 అనమాట. నెక్స్ట్ అలాగే ఈ 30 డిస్టెన్స్లోన 30 mm డిస్టెన్స్లో సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ నుంచి మనకి 2 సర్కిల్స్ వస్తాయి. ఒకటి R50 రేడియస్ 50 సర్కిల్ ఒకటి వస్తుంది, ఇంకోటి రేడియస్ 35 సర్కిల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ కూడా అయిపోయింది. ఫోర్త్ పార్ట్ డ్రా చేయాలి. ఫోర్త్ పార్ట్ అనేది ఇక్కడ క్వాంటిటీ 2 ఉన్నాయి కాబట్టి 2 times రిపీట్ అవుతాయి అనమాట. ఫోర్త్ పార్ట్ చాలా ఈజీ. ఆల్రెడీ మనకి మార్కింగ్స్ ఉంటాయి, అక్కడ మనం జస్ట్ లైన్స్ డ్రా చేసి హ్యాచింగ్ చేసేయడమే. పైన కిందన వచ్చేసరికి జస్ట్ డాషిడ్ లైన్స్ అనేవి ఇండికేట్ చేసేస్తాం. ఆల్రెడీ ఉన్న ప్లేస్లోనే డాషిడ్ లైన్స్ అనేవి ఇండికేట్ చేసేస్తాం. సో ఫోర్త్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ పార్ట్ అనేది మనకి నట్ అండ్ బోల్ట్స్ అనమాట. 16 mm బోల్ట్ నట్. ఇక్కడ నట్ తాలూకు డయామీటర్ అనేది ఇవ్వలేదు, అలాగే బోల్ట్ తాలూకు హెడ్ డయామీటర్ కూడా ఇవ్వలేదు. మనం అవి 2D తీసుకుంటున్నాం రెండు వైపులు. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ నట్ అండ్ బోల్ట్స్ అనేవి లాక్డ్ నట్ అండ్ బోల్ట్స్. సో ఇక్కడ ఈ లాక్డ్ నట్స్ అనేవి మనకి టోటల్ థిక్నెస్ 34 అని ఇచ్చాడు అనమాట. ఆ 34 అనేది మనకి సెట్ అవ్వట్లేదు. ఆ 34 పెట్టగా మనకి 8 mm మిగలాలి, అది మెజర్మెంట్ సరిపోవట్లేదు. సో యాక్చువల్గా మనకి లాక్డ్ నట్ అండ్ బోల్ట్స్లోన మనకి మెయిన్ నట్ ఏదైతే ఉంటుందో అది D థిక్నెస్ ఉంటుందన్నమాట. లాకింగ్ నట్ అనేది 0.75 D ఉంటుంది. అది మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, D అంటే 16 mm, 0.75 D అంటే 12 mm వస్తుంది. సో 16 + 12 చేస్తే 28 వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ బోల్ట్ ఎక్కడైతే ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్మెంట్ దగ్గర కూడాను టోటల్ లెంత్ 118 వస్తుంది. ఈ బోల్ట్ టోటల్ లెంత్ 154 నుంచి 118 మైనస్ చేసామనుకోండి, మనకి మిగిలేదు అప్పుడు 28 + 8 అనమాట. అప్పుడు మనం 28 తీసుకుంటే అప్పుడు సరిపోతుంది. 34 తీసుకుంటే మనకి 8 mm మిగలదు. పిన్ పెట్టుకునే ప్లేస్ 8 mm మిగలదు. వీడి ఇచ్చిన మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలాగ 28 అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫిగర్లో 28 తీసుకున్నాం. మెయిన్ నట్ వచ్చేసరికి 16 mm విడ్త్, లాకింగ్ నట్ వచ్చేసరికి 12 mm విడ్త్. అలాగే బోల్ట్ తాలూకా హెడ్ విడ్త్ కూడాను 12 mm తీసుకున్నాం.
ఇప్పుడు మనం సైడ్ వ్యూ అనేది డ్రా చేయాలి. సైడ్ వ్యూ అనేది చాలా ఈజీ అనమాట. ఒక రెక్టాంగులర్ బాక్స్తో స్టార్ట్ చేస్తాం. ఆ బాక్స్ వచ్చేసరికి విడ్త్ 42 mm ఉంటుంది. హైట్ ఈ మెయిన్ ఫిగర్ ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉందో దాని తాలూకా మెజర్మెంట్స్ అనేవి మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం అనమాట. సో సైడ్ వ్యూ టోటల్ విడ్త్ వచ్చేసరికి 60 mm అనమాట. సో ఫస్ట్ నేను లైన్ డ్రా చేసుకున్నాను, అది నాకు ప్లేస్ సరిపోలేదు. సో మళ్ళీ ఇంకో వెర్టికల్ లైన్ కొద్దిగా ఫ్రంట్ వ్యూకి దగ్గరలో ఇంకో వెర్టికల్ లైన్ డ్రా చేశాను. సో అందుకే మనం ఫిగర్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ లైట్గా డ్రా చేసుకోవాలి, తర్వాత డార్క్ చేసుకోవాలి. ఈ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, ప్రో సర్కిల్తో మనం సర్కిల్స్ డ్రా చేస్తున్నాం. అది 16 mm సర్కిల్ అనమాట. ఆ 16 mm సర్కిల్ నా దగ్గర ఉన్న ప్రో సర్కిల్లో 16 mm సర్కిల్ లేదు. సో 15 mmతో డ్రా చేస్తున్నాను నేను. హెక్సాగాన్ టోటల్ విడ్త్ అనేది ఈ డయామీటర్ ఎంత ఉందో దానికి డబుల్ ఉంటుందన్నమాట. సో డయామీటర్ 16 కాబట్టి దానికి డబుల్ 32 ఉంటుందన్నమాట టోటల్ విడ్త్. అది మార్క్ చేసుకుంటారు. నేను ఇక్కడ 30 తీసుకున్నాను విడ్త్. 30 తీసుకుని సెంటర్ పాయింట్ తీసుకొని ప్రొట్రాక్టర్తోని యాంగిల్ 120 యాంగిల్ అనేది మార్క్ చేసుకొని డ్రా చేస్తున్నాను. మధ్యలో మనకి 120 యాంగిల్ ఉండాలి అంటే ఇటువైపు 30 degrees అటువైపు 30 degrees మార్క్ చేసుకుంటాం అనమాట. మార్క్ చేసుకుంటే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో దీంతో మనకి టోటల్ ఫిగర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం పార్ట్స్ లిస్ట్ కంపల్సరీ రాసుకోవాలి. మిషన్ డ్రాయింగ్ ఆర్ అసెంబ్లీ డ్రాయింగ్ ఏదైనా సరే పార్ట్స్ లిస్ట్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. పార్ట్ నెంబర్స్ మనం డ్రా చేసిన పార్ట్స్ తాలూకా పార్ట్ నెంబర్స్ కూడా కంపల్సరీ మార్క్ చేయాలన్నమాట. వీటికి మార్క్స్ క్యారీ అవుతాయి. ఇవి మార్క్ చేయకపోయినా పార్ట్స్ లిస్ట్ రాయకపోయినా మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.